రాష్ట్రంలో ఫార్మా పెట్టుబడులు 9,000 కోట్లు. ముందుకు వచ్చిన అమెరికా కంపెనీ ఏంది ఎల్లులిల్లిని ఏంద్ర నాయన, ఎల్లులిల్లి బొల్లులిల్లి ఇంకేమైనా అంటే పేర్లు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రజలు 1,87,000 కోట్ల పెట్టుబడులు అంటే 1,79,000 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ రాష్ట్రం మొత్తం డల్లాస్ నుంచి దీని పేరే డల్లాసా, దాని పేరు ఏం పేరు ఉండే పేరు గుర్తుకొస్తలేదు, దావోస్ నుంచి రాగానే 1,79,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆ పెట్టుబడులు ఏదైనా జర చూపించమండి, మీకు దండం పెడతా, జర చూపించమండి ఒకసారి. చూసి రేవంత్ రెడ్డి కాలు గడి నెత్తి నేను పోసుకుంటాను. నేను ఆ చూడాలనుకుంటున్నా, నేను ఆశపడుతున్నా. ఆ పెట్టుబడులు ఏడ ఉన్నాయా, ఏడబెట్టిరా, నాకు కళ్ళకు కనిపిస్తారు. అంత గొప్ప పెట్టుబడులు ఏడబెట్టిరాని బుద్ధి లేదా చెప్తానికి కొంచెం అన్నా. పాత ఇక్కడ కానీ లిల్లి అంట, మందిని ముంచేది లిల్లినో బోలినో అది. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రజలు కీలక చర్చలట. హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు నెలకొల్పనున్నట్టు ప్రకటించాడ. ఇక్కడ నుంచే ప్రపంచ స్థాయి ఔషధాలు తయారు చేశాడ. ఫార్మా కంపెనీ దివీస్ పెట్టవని, ఇంకోటి దివీసో, ఇంకో రెడ్డిస్ రాబెట్టినా ఇంకా పెట్టవని మరి పెట్టి సంపూరి. ఆ జడ్చర్ల అట్లా ఉంది అలా బాగా, జడ్చర్ల మా చౌటుప్పల్ల ఎట్లా గోసపడుతురు ఫార్మా కంపెనీలా పెట్టుబడులు సిగ్గులేకప్ప. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ దేక్తలేవు కదా. ఆ ఫార్మా కంపెనీ కూడా భూమి ఇయ్యడు, ఎవడు భూమి ఇయ్యడు కాబట్టి ఈ సన్నాసి భూమి ఇస్తాడు కాబట్టి మరి ఆడ వచ్చిందేమో. అది కూడా వచ్చేది అని నమ్మకం తక్కువనే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా కంపెనీలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎక్కువ అనౌన్స్మెంట్ అవుతా ఉన్నాయి. అంటే రేపు భవిష్యత్తులో అప్పులు కుప్పలు భూములు అమ్ముడిదే కాదు, బతకడానికి తిన్న మెతుకులు కూడా లేకుండా భూగర్భ జలాలు నాశనం చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇదే ఆయన వీకేంది. ఫార్మా రంగంలో మరో మైలురాయి. వేలాది మందికి చెప్తే నాకు కోపం వస్తుంది. ఉద్యోగ అవకాశాలు నౌకరీ అలా బతుకుల మన్ను కొడతాని చెప్పారు. ఆ జడ్చర్లు ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారు, ఆ చౌటుప్పలు ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారు, నువ్వు రేపు పీకి ఇచ్చేది ఎన్ని ఉద్యోగాలు? దయచేసి రేవంత్ అన్న నేను ఒక మాట చెప్తానే, ఫార్మా కంపెనీలు ఎవరికి మంచి కావు. లేదు నీకు ఒకవేళ ఫార్మా కంపెనీలు మంచి అంటే నీ కొండాటిపల్లి పెట్టి పొస్తుదాం. నీ కొండాటిపల్లి ఒకటి కాదు 100 పెట్టుకో ఫార్మా కంపెనీలు. మా ఊర్లో మింగుతావు ఎందుకే? ఇంకా తెలంగాణకు ఇది గర్వకారణం అట సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఏం గర్వకారణమో, ఎవరికి గర్వకారణమో నేనైతే నమ్మనాయా. గర్వకారణం బొంగు పోషానం అంటే మందిని ముంచడానికి, జనం నోట్లే మన్ను కొడటానికి ఎంత కథ. సో దయచేసి పెట్టుబడులు ఫార్మా కంపెనీలా స్వాగతించాల్సిన అవసరం లేదు. మన బతుకులు నాశించుకో మనమే యాక్సెప్ట్ చేస్తావా? ఇంకేందా? ఇమ్యూనిటీ గుట్టు విప్పిన ముగ్గురికి మెడిసిన్ లో నోబెల్ బహుమతి ఇస్తున్నట. మెరీ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డేల్, సిమ్మను సకగుచ్చిని వరించిన పురస్కారం. ఇలా పేర్లు అంటున్నాయి. అమెరికా, జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలకు సంయుక్తంగా అవార్డు ఇచ్చినట. హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ పై ప్రయోగాలకు గుర్తింపట. రోగ నిరోధక వ్యవస్థ నియంత్రణ రహస్యాన్ని ఛేదించిన సైంటిస్టులుగా ఇల్లునట. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ను నివారించడంలో కీలక పాత్ర పోషించే ప్రయత్నాలు చేసేందుకు మరి వాళ్ళ నోబెల్ బహుమతి ఇస్తారట. మరి ఆ ట్రంప్ గానుకుడి ఏమంటాను, మరి వానుకుడి పేరు మందిని ఉంచినందుకు అదొకటి. ఇది అసలైన విషయం. డిజిటల్ పేమెంట్స్ లో తెలంగాణ అదుర్స్. యూపీఐ ట్రాన్సాక్షన్లలో 4.1% వాటాతో దేశంలో 4వ స్థానంలో ఉన్నాం. జూలైలో ఏకంగా 1.26 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. నిత్యావసర కొనుగోలులో కిరాణా షాపులది అగ్రస్థానం. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది. దీని ఘనత నరేంద్ర మోదీ గారు. ఈ ఘనత 100కు 100%, 1,00,000% ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చిన ఈ యూపీఐ పేమెంట్సే. అసలు భారత్లో డిజిటల్ పేమెంట్స్ అవుతాయా అని హేళన చేసిన రోజు నుంచి ఇలా సులభ్ కాంప్లెక్స్ పోయినా కూడా యూపీఐ పేమెంట్సే వాడతారు. రూపాయి కొట్టాలన్నా, ఒక చాక్లెట్ కొనాలన్నా కూడా యూపీఐ పేమెంట్సే వాడుతారు. ఛాయ్ తాగాలన్నా యూపీఐ పేమెంట్సే వాడుతారు.
ఇది ఈరోజు ఈ దేశం డిజిటల్గా అంత డెవలప్ అయింది. సో డిజిటల్ పేమెంట్స్ మనం దేశంలో 4వ స్థానం ఉంటా 1,26,6,000 కోట్లు ట్రాన్సాక్షన్ చేసి ఉంటాం. 1,26,6,000 కోట్లు మామూలు కథ కాదు. ఇంకా ఓన్లీ జూలైలోనే మళ్ళీ